గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు బ్రాహ్మణ రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలన్న లక్ష్యంతో బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ రాజకీయ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలోని బ్రాహ్మణ యువ నాయకత్వం ముందుకు రావాలని, ఎన్నికల్లో పోటీ చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర స్థాయి నాయకులచే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. అక్టోబర్ 26 ఆదివారం హైదరాబాద్ అబిడ్స్ లోని రాఘవరత్న టవర్స్ లో ఉన్న మైనింగ్ అసోసియేషన్ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ తెలిపారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఈ చర్చా వేదికకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా సరే పోటీలో ఉండాలనుకునే అభ్యర్థులు తమ బయోడేటాను తీసుకురావాల్సి ఉంటుంది. అన్ని పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థుల బయోడేటాలను ఒక్కటి చేసి అసోసియేషన్ నుంచి సహకారం అందించడమే కాకుండా ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులను కలిసి అభ్యర్థుల బయోడేటాలను అందించి టికెట్లు కోరనున్నట్టు తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే బ్రాహ్మణ ప్రాతినిధ్యం కోసం బరిలోకి దించేందుకు పార్టీల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. అభ్యర్థిత్వం కోరుకునేవారు ఫోటోతో పాటు బయోడేటాను తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన కోరారు. పార్టీలతో సంబంధం లేకుండా నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సలహాలను అందించడమే కాకుండా ఆయా పార్టీల నుంచి సహకారం అందించబోయే రాష్ట్రాల్లోని వివిధ పార్టీల సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలిపారు. వివరాలు నమోదు చేసుకోవాల్సిన వారు 9440874432 లేదా 7893502728 నంబర్లకు కాల్ చేయాలని ప్రధాన కార్యదర్శి సుధాకర్ విజ్ఞప్తి చేశారు.